నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో దక్షిణాయనం విశిష్టత ఏంటో, దక్షిణాయనంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి లలితా సహస్రనామంలో ఉన్న లలితా అమ్మవారికి సంబంధించిన ఏ నామాలు జపించుకోవాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయనం దేవతలకు రాత్రిగా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఉత్తరాయణం ఆత్మ సాధనకు విశేషంగా సహకరిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది. దక్షిణాయనం అనేది పరమాత్మ ఆరాధనకు విశేషంగా సహకరిస్తుంది. పండుగలన్నీ కూడా దక్షిణాయనం నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే దక్షిణాయనంలో ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. ఉపనయనము, గృహారంభం, శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు దక్షిణాయనంలో ప్రారంభించకూడదు. దక్షిణాయనంలో ప్రధానంగా ఉగ్రదేవతలను ఆరాధిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దక్షిణాయనం మొత్తం కూడా పండుగలే కాబట్టి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నవవిధ భక్తి మార్గాలలో పరమాత్మను అర్చించడానికి దక్షిణాయనం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి లలితా సహస్రనామంలో అమ్మవారి నామాలు విశేషంగా సహకరిస్తాయి. లలితా సహస్రనామంలో అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం మహారాజ్ఞై నమః. ఈ నామానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఎవరైనా సరే అధికార పదవులను సిద్ధింపజేసుకోవాలంటే, గొప్ప గొప్ప పదవులు చేపట్టాలంటే లలితా సహస్రనామంలో అమ్మవారికి చెప్పబడినటువంటి ఈ ప్రత్యేకమైన నామాన్ని వరుసగా 41 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు జపించుకోవాలి. లలితా అమ్మవారికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు లలితా అమ్మవారిని వర్ణిస్తూ తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి సకల లోకాన వికలాం వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంక్షుద్యైనం భజతి భసితోద్దూళన విధిం అంటూ లలితామ్మవారి గొప్పతనాన్ని వివరించారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, విరించి సంచిన్వన్ విరచయతి సకల లోకాన వికలాం, అమ్మవారి పాదధూళి తీసుకుని బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం, 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకున్న శ్రీమన్నారాయణమూర్తి అమ్మవారి పాదధూళి తీసుకొని స్థితి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హరహ సంక్షుద్యైనం భజతి భసితోద్దూళన విధిం అంటే సాక్షాత్తు లలితా అమ్మవారి పాదధూళిని విభూతిగా రాసుకొని పరమేశ్వరుడు లయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు. అంటే బ్రహ్మ చేసేటటువంటి సృష్టి కార్యం, విష్ణుమూర్తి చేసేటటువంటి స్థితి కార్యం, పరమేశ్వరుడు చేసేటటువంటి లయ కార్యం, ఈ పదవులు లలితా అమ్మవారు త్రిమూర్తులకు ప్రసాదించిందని మనకి లలితా సహస్రనామంలో సౌందర్యలహరిలో చెప్పడం జరిగింది. అందుకే గొప్ప గొప్ప అధికార పదవులు సిద్ధింపజేసుకోవాలంటే ఓం మహారాజ్ఞై నమః అనేటటువంటి ఈ అద్భుతమైన నామాన్ని 41 రోజుల పాటు జపించాలి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే 27 రోజుల పాటు రోజు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి. ఈ చిన్న నామాన్ని 27 రోజుల పాటు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో జపించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు, శ్లోకాలు పారాయణ చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ప్రతి దేవతకి వారి ప్రీతిపాత్రములకు తిథి ఉంది, అవునా లేదండి? ఆ దేవత ఉపాసకులు ఆ తిథి నాడు కఠోరంగా నియమం పాటిస్తారు. విష్ణు భక్తులు ద్వాదశి వ్రతం చేస్తారు. వాళ్ళ పేరుకి ఏకాదశి అంటారు కానీ దాని పేరు ద్వాదశి వ్రతం. ద్వాదశి నాడు భగవంతుని ఆరాధించుకోవడానికి అర్హత కోసం ఏకాదశి నాడు ఉపవాసం, అది తెలియాలి. ద్వాదశి తిథికి విష్ణు అధిదేవత, ఏకాదశికి యముడు అధిదేవత, ఇది తెలుసుకోవాలి. అదే ఏకాదశి నాడు ఉపవసించి విష్ణుస్మరణ చేసి ద్వాదశి ఉదయం నాడు నారాయణుడికి పూజ చేసి ఆయనకు నైవేద్యం పెట్టి పాలన చేస్తారు.
విష్ణు భక్తులకి ఇది చాలా ప్రీతిపాత్రం. ప్రతి మాసం వాళ్ళకి ఏకాదశి అనగానే నియమం పాటిస్తారు విష్ణు భక్తుల్లో. వారు రామభక్తులు కావచ్చు, కృష్ణ భక్తులు కావచ్చు, కానీ సంప్రదాయం మాత్రం ప్రధానంగా పాటిస్తారు. ఇక శివభక్తులకి ప్రధానంగా 2 వ్రతాలు ఉన్నాయి. ప్రదోష వ్రతం ఒకటి, మహాశివరాత్రి వ్రతం. మన వైపు కొందరు మహాశివరాత్రి తెలుసు, ప్రదోష వ్రతం మరికొన్ని ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి. శివభక్తులు ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఎందుకంటే ఒక దేవతా భక్తులమైనప్పుడు ఆ దేవతను ఎలా కొలుచుకోవాలి తెలియాలి, తన మంత్రాన్ని ఉపాసించాలి, తద్వ్రతాలను ఆచరించాలి, తద్యంత్రాన్ని ఆరాధించాలి, వారు అర్చన చేయాలి. ఇవన్నీ చేస్తే మంత్రం పుష్టి పొందుతుందండి. కానీ మంత్ర పుష్టికి అవసరమైనటువంటి ఏమిటి అంటే అర్చన, వ్రతాది నియమములు. అలాగే తద్దేవతకు సంబంధించిన విజ్ఞానం గ్రహించాలి. గ్రహించకుండా ఊరికనే మంత్రం చేస్తూ పెడితే జడమేట. అందుకే గురువు ప్రతిసారి మంత్రార్థం చెప్పడు, మంత్రమే ఇస్తాడు. కానీ మంత్రార్థం చెప్పే గురువే గురువు అన్నారు. కానీ మరి ఎందుకు చెప్పడండి అంటే చెప్తే అర్థం చేసుకునే స్థాయి వీడికి రాలేదు కనుక కొన్నాళ్ళ మంత్రం చేయమంటాడు. ఆ మంత్రం చేస్తూ ఉంటే ఆ మంత్రం కానీ వాడిని అనుగ్రహిస్తే అప్పుడు వాడికి అర్థం తెలుసుకోవాలనే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగే గురువుని ఆశ్రయించి నాకు అర్థం చెప్పుకున్నాను అడగాలి. అడిగితే అప్పుడు గురువు చెప్తాడు. అందుకని బ్రతుకు వరకు జడంలాగా అలా మాల తిప్పుతూ వెళ్ళిపోకుండా అర్థమేమిటో స్ఫురించాలి. అర్థంలోంచి పెళ్ళిబుకునే మాధుర్యాన్ని రుచి చూస్తూ జపం చేయాలండి. ఇక్కడ అది మంత్రం పుష్టి చెందాలంటే ఇవన్నీ కావలసిందే. అవేమిటంటే జ్ఞానం, భక్తి, ధ్యానం, వ్రతం, అర్చన, ఇవన్నీ కలిపి సాగితే మంత్రం పుష్టి చెందుతుంది. కేవలం జపం మాత్రమే కాదు, ఇది చాలా ప్రధానం. ఇవన్నీ కలిపితే ఆ మంత్రశక్తి కేంద్రీకృతం అవుతుంది. ఇక్కడ వీటన్నిటితో పుష్టి కలగాలి. అది జడప్రాయంగా కాకుండా ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనం పట్టుకోగలగాలి. అలాగా ప్రదోషాది వ్రతములు శివవ్రతములుగా చెప్పబడుతున్నాయి. ఇక శక్తి వ్రతములు శాక్తేయంలో మనం చూస్తే పంచపర్వాలు ప్రధానంగా అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ. అమావాస్య, పూర్ణిమ కలిపి కొందరు చెప్పి సంక్రమణం ఒకటి చెప్తారు. ఇవన్నీ శక్తి వ్రతాలుగా మనకు చెప్తున్నారు. ఆ దేవత ఉపాసకుడికి ఆ వ్రతాలు చాలా ప్రాధాన్యంగా ఉంటూ ఉంటాయి. ఇక సూర్యునికి చెప్పనే అక్కర్లేదు, సప్తమి వ్రతం, రవివార వ్రతం. సుబ్రహ్మణ్యుడికి చెప్పుకోవాలని షష్ఠీ వ్రతం. మిగిలిన 5గురికి అదైతే గణపతికి ఏముంది, చతుర్థి వ్రతం. చతుర్థి వ్రతాలు సంవత్సరం పొడుగునా ఉంటాయి. 24 చతుర్థులు చక్కగా వ్రతాచరణ చేసుకోవచ్చు. అది మహామహా సిద్ధ పురుషులు కూడా ఏదైనా కష్టం వస్తే దేహం నీది కాదనుకోనైనా అనరు. ఆ కష్టం పోవడానికి మార్గం చెప్తారు. మరి పద్మపాదుల వారు నృసింహోపాసనతో గురువుగారికి వచ్చిన వ్యాధిని తొలగించగలిగారు. కనుక భగవద్ ఉపాసన ఐహికమైన ఫలాల్ని ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాల్ని, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఉపాసనకు ఆ శక్తి ఉంది. అందుకు ఉపాసన కేవలం కర్మ కిందకి రాదు, కేవలం నిర్గుణ స్థితికి వెళ్ళదు, మధ్యలో ఉంటుంది. ఇటు నుంచి అటు నిన్ను తీసుకువెళ్ళడానికి సహకరిస్తుంది. పైగా అక్కడ తీసుకెళ్ళి ఇది డ్రాప్ అయిపోదు. ఇంతవరకు నువ్వు ఉపాసించిన సగుణ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మముగా నీ అనుభవానికి వచ్చి నీకు అభిన్నమవుతుంది. ఇది గ్రహించవలసినది ఇక్కడ. ఇది క్రమం. అందుకు వేదం ఇచ్చిన పద్ధతి ఇది. భగవంతుని అడగవలసిందేమిటి అది కూడా తెలుసుకోవాలండి. నిజంగా భగవంతుని అడగాలంటే ప్రేమ, శ్రద్ధ, ఈ 2 గట్టిగా అడగాలి. అన్నీ అడుగుతాం, 2 అడగం. ఎందుకంటే శ్రద్ధ కలగడం సామాన్యమైన విషయం కాదు. కొందరు గురువుపై శ్రద్ధ ఉండదు, మంత్రం ఉంటుంది కానీ గురువుపై తలచుకుంటే మనసు ఆర్ద్రం కాదు, అదొక పాపంట. అలాగే దేవతని ఎంత వర్ణించినా చూస్తే శిల అనే అనిపిస్తుండేది, ధాతువని అనిపిస్తుండేది, మనసు ఆర్ద్రం కాదుట. అదొక పాపం అడ్డుతుందన్నాడు ఇక్కడ. ఆ పాపం పోగొట్టుకోవడానికి చాలా సాధన చేయాల్సి వస్తుంది. దీని గురించి పరాశర సంహితలో రమ్యమైన కథ చెప్తాడు. చాలా విశేషమైన అంశం కథ ద్వారా. కనుక దేవతా స్ఫురణ రాదు. అలాగే మంత్రం చేస్తుంటే జడప్రాయంగా శబ్దం అనిపిస్తుంది కానీ దేవతా స్ఫురణ రాదుట. అది అడ్డుతున్నది ఏంటంటే ఒక పాపం. మంత్రం దొరికిపోయింది, విగ్రహం దొరికిపోయింది, మంత్రం ఇచ్చిన గురువు దొరికిపోయాడు, సరిపోదు. ఆ ముగ్గురు యందు అభేదభావం కలగాలి అంటే దానికేదో అడ్డుతూ ఉంటుంది. దానికి పూర్వజన్మ సుకృతం ఉందనుకోండి, ఆ ఆర్ద్రత కలదు. అది కలిగితే 1,00,000 ఉపనిషద్ భాష్యాలు కూడా ఇవ్వలేని శక్తిని ఇస్తుందండి ఇక్కడ. అందుకే ఒక ఆయన చదువు సంధ్య ఏమీ లేదు, ఒక లింగాన్ని చెట్టు నీళ్ళలో చూశాడు, శివా అని ఏడిచాడు మహానుభావుడు. ఆయన వచ్చేసాడు శివలింగం నుంచి. ఎందుకంటే ఇదివరకు అన్నీ అయిపోయాయి, చదవడాలు శాస్త్రాలు అన్నీ అయిపోయాయి, అవన్నీ చాలు గోల, ఆ శ్రద్ధ ఒక్కటి ఇవయ్యా అన్నాడు. అందుకే శాస్త్రములన్నీ చదివిన వాడికే బ్రహ్మజ్ఞానం లభించును అనలేదు కృష్ణుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఒకటే అన్నాడు ఇక్కడ. శ్రద్ధ అది కలగాలి. అది కలగలేదు అంటే కలగలేదని ఎప్పుడైనా కళ్ళు కొంచెం చెమర్చితే స్వామి సంతోషించగలిగిస్తాడు. అందుకే శ్రద్ధ కలగాలని భగవంతుడిని ప్రార్థించాలి. కానీ భగవంతుని అడగాల్సింది మాత్రం మరింత శ్రద్ధ, మరింత ప్రేమ ఆయనపై కలగాలని. తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోయి కళ్ళు చెమర్చిపోయి మనసు ఆర్ద్రమయ్యే స్థితి అది ఇమ్మని అడగాలి భగవంతుడు.
అది గొప్ప స్థితి ఇక్కడ. అంతేగాని శాబ్దికంగా శాస్త్రపరంగా చెప్పే సమాధి స్థితి కంటే శ్రద్ధ వల్ల ప్రేమ వల్ల కలిగే అనుభూతి స్థితి అంత గొప్పది ఇక్కడ. అటువంటి విషయం అది భగవాన్ అది అడగాలి, కాదని కాదు, కానీ భగవాన్ ఇవి ఇస్తాడు. అందుకే మన కోసం చవితులు ఇచ్చాడు 24. చతుర్థి తిథి ఒక దేవత, తిథీనాం మాత అని పేరు ఆవిడికి. ఏమిటి ఇన్ని తిథులు ఉంటుంటే అదే చెప్తారండి అంటే, ఏ దేవతా ఉపాసన వచ్చినప్పుడు తత్ప్రాధాన్యం చెప్తాం ఇక్కడ. ఎందుకంటే ఏది ప్రధానమో ఆ బ్రహ్మమే ఈ రూపంలో ఉంది కనుక ఇది ప్రధానంగానే చెప్పబడుతుంది ఇక్కడ. గణపతికి ఏది ప్రీతి? చతుర్థి. చతుర్థి తిథి దేవత గణపతి కోసం తపస్సు చేసింది. ఎందుకంటే ఆయనకు ఒక తిథేనా ముఖ్యం, అన్ని తిథులు ఆయనవే. ఈ తిథి వెళ్ళి తపస్సు చేసింది, అది గొప్ప విషయం. తిథికి ఒక దేవత ఉంటుంది కదండి. అందుకే రోజు ఎందుకు పంచాంగం చెప్పుకోవడం అంటే, తిథి యోగ కరణాదులకు అధిదేవతలు ఉంటారు, వారి అనుగ్రహం లభించి కాలం అనుకూలించడం కోసం చెప్పుకోవాలి. అలాంటి ఆ తిథి దేవత చతుర్థి దేవత మాత్రం గణపతి కోసం తపస్సు చేసింది. ఇన్ని తిథుల్లో ఆ తిథే ఎందుకు చేసిందంటే, మేము ఎంతమందిలో కొంతమంది గణపతి దగ్గరికి ఎందుకు వచ్చారు, అదొక యోగం, మనం ఏం చేస్తాం. అలా ఆ తిథికి ఆ బుద్ధి పుట్టింది. తపస్సు చేస్తే గణపతి ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, నాకు నీపై అచంచలమైన భక్తి కావాలి, అంతేకాదు నన్ను తలుచుకోగా నువ్వు గుర్తు రావాలి, నువ్వు తలుచుకొని నేను గుర్తు రావాలి, ఏం చేస్తావు నీ ఇష్టం. అప్పుడు శుక్లకృష్ణ రూపములతో ఉన్నటువంటి చతుర్థి తిథి దేవతని తనకు ప్రీతిపాత్రమైన దేవతగా నిర్ణయించేట్టు స్వామివారికి. ఎందుకంటే సృష్టి ఆది అందే బ్రహ్మకు కనబడినప్పుడు తిథులే లేవు అప్పుడు. కానీ లెక్క కట్టి చూస్తే అక్కడ కూడా చెప్పచ్చుట, ఎందుకంటే వ్యక్తమైంది కదా సృష్టి కొంతైనా. బ్రహ్మదేవుడు వచ్చాడు అంటే వ్యక్తరూపం వచ్చింది. గణపతి తనని తాను ప్రకటించుకున్నటువంటి స్వరూపం మొట్టమొదటి బ్రహ్మదేవుడికి ప్రకటించింది చతుర్థి తిథి. అయితే అది కృష్ణ చతుర్థి. అదేమిటంటే కృష్ణం అంటే చీకటేగా, ఇంకేమీ తెలియబడినది. అప్పటికి ఇక సృష్టి పూర్తిగా వ్యక్తం కాల లయావస్థ కదా, లయావస్థకు ప్రతీకే కృష్ణం. అందుకే ఆ చతుర్థి తిథి నాడు మొట్టమొదటి కనబడ్డట. దాని పేరు సంకష్టహర చతుర్థి. ఇది ఎప్పుడయ్యా అంటే మాఘ బహుళ చవితి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు తనయుడుగా కలిగాడు. అది ఎప్పుడయ్యా అంటే భాద్రపద శుద్ధ చవితి. 2 చవితులు తీసుకున్నాడు. అయితే ఈ 2 ముఖ్యమా అంటే, వైకుంఠ ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి ముఖ్యమే. మహాశివరాత్రి కాదు, ప్రశివరాత్రి ముఖ్యమే. అలాగే ప్రతి అష్టమి నవమి ముఖ్యమే, కానీ శరన్నవరాత్రులు ముఖ్యం. ఇలాగ ఒక మాసంలో ఆ తిథికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కనుక బ్రహ్మకి తనను తాను ప్రకటించుకున్నటువంటి మాఘ బహుళ చవితి సంకష్టర చతుర్థి అయి, శివపార్వతులకు తనయుడుగా ఉద్భవించినటువంటి భాద్రపద శుద్ధ చవితి వరదా చవితిగా చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. కనుక శుక్ల చవితులన్నీ వరదా చవితులు, కృష్ణ చవితులన్నీ సంకష్టార చతుర్థులు. కానీ జీవుడు తనకు కావలసిన రెండింటిని పొందడానికి 2 చవితులు. సంకష్టాలు అర్థమైంది కదా, కష్టాలన్నీ పోతాయి. మరొకటి ఉంది, ఇష్టమైనవన్నీ రావాలి. ఇష్టమైన వాటికి వరం అని అర్థం. ఏదండి వరం అంటే, నీకు ఒకటా, ఇవాళ ఇది వరం, రేపు మరొక వరం, ఏ వరమైనా ఇవ్వగలిగేవాడు వరదా అన్నాడు ఇక్కడ. వరదుడైన పైగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు అన్వర్థంగా సరిపోతూ ఉంటుంది. ఇక్కడ 2-3 పేర్లు ఒక దేవతకు ఉండొచ్చు, కనుక ఒక దేవత పేరు మరో దేవతకి చెప్పచ్చు. కానీ ఒక దేవత ఎందు అది అన్వయింపబడుతూ ఉంటుంది, ఆ దేవతే స్ఫురిస్తుందిట మనకి. అలా వరద అని సర్వదేవతలు అనొచ్చు, కానీ వరద అనే నామానికి అన్వర్థం మాత్రము గణపతియే. అందుకే వరద శ్రేష్టమైన దాన్ని ఇస్తాడట. శ్రేష్టాల్లో మళ్ళీ శ్రేష్టం, అలాంటి దాన్ని ఇస్తాడు. శ్రేష్టాల్లో శ్రేష్టం ఒకటేనండి, అందుకే ఆయన వరద. అందుకే శ్రీ వరదమూర్తయే నమో నమః అనేటప్పుడు గొంతుంది కదని అరిచేయకుండా కొంచెం భావం పెడితే వరదమూర్తయే నమః అంటోళ్ళు పులకించదండి మనకి ఇక్కడ. వరదమూర్తయే నమః ఎవడి గురించి అన్నారు? అది శివపుత్రుడి గురించే. అందుకు స్పష్టంగా వరదమూర్తయే నమః, నమ ప్రమథపతయే నమో వ్రాతపతే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. శివసుతుడు ఎప్పుడయ్యాడు? శుద్ధ చవితి. శుద్ధ చవితికి పేరేమిటి? వరదా చవితి. అందుకే వరదమూర్తి అండి అన్నాడు ఇక్కడ. ఇది విశేషమైనటువంటి అంశం ఇక్కడ. అలాంటి స్వరూపముగా మనకి స్వామివారు వరదమూర్తి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి ఉదయం 6:05 వరకు, తరువాత సప్తమి తెల్లవారుజామున 4:33 వరకు, నక్షత్రం హస్త రాత్రి 2:35 వరకు, వర్జం ఉదయం 11:28 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:40 వరకు, అమృతకాలం రాత్రి 8:46 నుంచి 10:19 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:45. నేటి విశేషం భద్రాఖ్య యోగం ఉంది. దీనివలన ఉపవాసం ఉండడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. జయాఖ్య యోగం ఉంది. స్నాన దాన జపాదికాలన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. విశేషించి ఈరోజు కర్కటక సంక్రమణం సాయంత్రం 4:55 జరుగుతోంది. అయితే సూర్యోదయం నుంచి పుణ్యకాలమే కావడం వల్ల సంక్రమణ ప్రయుక్తమైనటువంటి దక్షిణాయన పుణ్యకాలం ఉదయాన్ని నుంచి సాయంకాలం 4:50 వరకు ఉంది. కాబట్టి పితృదేవతారాధన, పెరుగు దానం చేయడం, ఇలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చే విధంగా స్నాన దానాధికం, నదీ స్నానం, దానాధికం, వీటినన్నింటినీ కూడా ఆచరించడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. మనస్సును కుదురుగా ఉంచుకుంటే మనిషిగా సాధించలేనిది ఏదీ లేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం అష్టలక్ష్మీ స్వరూపాన్ని ఎవరెవరు ఏ రీతిలో అర్చన చేసినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయో మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవిని ఆరాధన చేసి తీరవలసిందే. కానీ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేసేటప్పుడు తెలుపు, ఎరుపు, పసుపచ్చ కలిగినటువంటి పూలను పూజలో ఉపయోగించటం వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి అనేటువంటిది త్వరగా సిద్ధిస్తుంది అని శాస్త్రం. అంతేకాదు ఆమె పద్మప్రియ. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మమ్మయి సన్నిధస్య అన్నారు. పద్మపుష్పాలు ఉంటాయి. ఆ పద్మపుష్పాలతో అష్టోత్తర నామావళి చదివి అమ్మవారిని గనక అర్చన చేసి ఆవు పాలతో అన్నపు పరవాన్నం తయారు చేసి దానిలో ఆవు నెయ్యి కొద్దిగా వేసి లక్ష్మీదేవికి గనక నివేదనగా సమర్పణ చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధింప చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి నియమంలో ఇది ఒకటి. అలాగే అదృష్టకల్పవల్లి కాబట్టి పద్మమాల అని చెప్పేసి పద్మపూసలతో చేసిన మాల ఉంటుంది. ఆ పూసల మాలను అమ్మవారి యొక్క చిత్రపటానికి అలంకరించాలి. పద్మమాలతో గనక లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని గనక శుక్రవారం నాడు ఎవరైతే చక్కగా అనుష్ఠానం చేస్తారో వారి పట్ల లక్ష్మీదేవి
తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటూ ప్రారంభించాలి పూజ. కారణం ఏంటంటే నారాయణ్ణి తలుచుకొని లక్ష్మీ పూజ చేయవలే. అందుచేత ఈ చిన్ని సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా గమనించి లక్ష్మీనారాయణులను అర్చన గనక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, సంపదే కాదు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, ఐశ్వర్యంతో కూడి అలాగే గృహాలు ఇవన్నీ కూడాను వచ్చి తీరుతాయి. వీటన్నిటినీ ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి లక్ష్మీదేవి కాబట్టి అందుచేత ప్రతి శుక్రవారం కనీసం శంకరాచార్య విరచితమైనటువంటి కనకధారాస్తవాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడాను కలిగి తీరుతుంది. అంత విశేషకరమైనటువంటి ప్రభావం ఆ కనకధారాస్తవం. సర్వే జనా సుఖినో భవంతు. ముగురమ్మలకు మూలము నీవు, జగదాధారమౌ శక్తివి నీవు. ముగురమ్మలకు మూలము నీవు, జగదాధారమౌ శక్తివి నీవు. నీ భార్య నీకు గొప్ప అనుకూలవతి, పరమేశ్వరానుగ్రహం అనుకో. ఈశ్వర కృప ఇంత అనుకూలవతి అయిన భార్యనిచ్చాడు. ఎంత అనుకూలవతో దాన్ని చూసేటప్పటికి మనసు శాంతి పొందుతుంది. అది పక్కన కూర్చుంటే మనశ్శాంతి. దాని చేత్తో పట్టాడు అన్నం పెడితే నెత్తురవుతుంది. దాన్ని స్మరిస్తే చాలు మనసు సంతోషాన్ని పొందుతుంది. ఎంత మంచి ఇల్లాలనిచ్చాడు, నా మాట జవదాటదే, నన్ను అనువర్తిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం, ఆయన కృప. ఇప్పుడు ఆయన వలన భార్య, ఆయన అనుగ్రహం భార్య రూపంలో వచ్చింది. ఇప్పుడు ప్రధానం ఏది? ఆయన అనుగ్రహం. ఇప్పుడు నిన్ను ఇది బంధించదు. ఆ ముడి పడలేదు, బంధిస్తుంది. మీరు నన్ను మాట అడగచ్చు, ఒకవేళ అలా అనుకూలవతి కాకపోతేనండి అప్పుడేమనాలి? ఈశ్వరానుగ్రహం. బుద్ధి యందు అధ్యవసాయం ఉండాలి, కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం చూడడానికి అభ్యంతరం ఎక్కడ ఉంటుంది? అందుకే నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవంబని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది ఒకప్పుడు. ఆయన అన్నారు, రే ఏం అదృష్టం రా, వాళ్ళ ఈశ్వరుడు ఈయనకి 104 జ్వరం పెట్టాడు. పీట పట్టుకెళ్ళి ఆ సూర్యుడికి ఎదురుగుండా వేయండిరా కాసేపు అన్నారు. వెళ్ళి ఆ ఎండలో కూర్చుని సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేశారు, ప్రణవం. ఎందుకండి అన్నారు, ఎలాగో పంచాగ్నిహోత్రం తపస్సు చేయలేను, 4 వైపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడిని చూస్తూ ఎలాగో చెయ్యను. కనీసం ఒంటి నిండా అంత వేడుంటే 4 పక్కల అగ్నిహోత్రం ఉన్నట్టే సూర్యుడిని ఒక్కడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్రం మధ్యలో తపస్సు చేసిన ఫలితాన్ని ఇవాళ ఈశ్వరుడు నాకు కట్టబెట్టేశాడు. ఎంత అదృష్టం రా, జ్వరం పేరు చెప్పింత అనుగ్రహం ఇచ్చాడు. నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది నీ సంతోషం. లేకపోతే అన్నిటి యందు వివక్ష కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసుకి అటువంటి అధ్యవసాయం కలిగిందనుకోండి, భార్య చిట్ట చివర జ్ఞాపకం వచ్చిన పరమేశ్వర కృప, ఈశ్వర ఎంత మంచి భార్యనిచ్చావయ్యా, ఈ జన్మ తరించిపోయింది, ఎన్ని మంచి పనులు చేయించావు దాని రూపంలో పక్కనుండి, నువ్వే దాని రూపంలో పక్కనున్నావు, ఒక్కనాడు అడ్డు పెట్టలేదు ఈ మంచి పనికి, అన్ని మంచి పనులు చేయించావా నా పక్క నుండి ప్రోత్సహించి తండ్రి అని ఇప్పుడు భార్యని చూస్తున్నావు, కానీ ఆయన కరుణ స్మరిస్తున్నావు. ఇది ఉద్ధరణ హేతు. కేవలము భోగముల యందు అనురక్తి పతనహేతు, తిరియక్కైపోతాడు. అందుకే ఆర్త చింత, చిట్ట చివర ఆర్తితో వెళ్ళిపోయింది అనుకోండి ప్రాణం, తిరియక్కైపోతాడు. రౌద్ర చింత అని ఒక చింత. రౌద్ర చింత అంటే దీనికి ఎవరు అడ్డొచ్చారో వాళ్ళ మీద ఉంటుంది మనసు. మీరు బాగా పట్టుకోవాలి. 2 కారణముల చేత అంటుకుంటుంది. ఒకటి ప్రీతికి అంటుకుంటుంది, 2 అప్రీతికి అంటుకుంటుంది. నాకు ప్రీతి ఉందనుకోండి, ఎంత ప్రేమరా, ఎంత సుఖపెట్టాడరా నన్ను, వాడే గుర్తొస్తాడు. ఇది మనసు బలహీనత. ప్రీతికి పట్టుకుంటుంది, అప్రీతికి పట్టుకుంటుంది. ఇప్పుడు అప్రీతి కూడా పతనహేతు.
ఎవడి మీదో అదే పనిగా కోపం పెట్టి కూర్చున్నారనుకోండి, వాడిని అట్టుకుంటుంది వెళ్ళి. అస్తమానం వాడిని తెలిస్తే ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు? వాడు చేసేది ఏమి ఉండదు. ఆఖరి ఊపిరిలో కూడా మనసు బాగా పట్టుకుంది కాబట్టి శత్రువు గుర్తొస్తాడు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ రౌద్రచింత, కోపంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణిగా వస్తాడు. ధన్యచింత అని 3వ చింతన ఉంటుంది. అంటే గురువుగారి పాదాల మీద, గురువుగారి గురించి, గురువుగారు చెప్పిన విషయాల గురించి, ఆయనతో కలిసి తిరిగి నేర్చుకున్న విషయాల గురించి, చేసిన మంచి పనుల గురించి, నేను ఇంకా ఎన్ని మంచి పనులు చేయొచ్చు, నేను ఇంకా ఏమేం చేయొచ్చు, నేను ఎప్పటికి ధ్యానం చేయగలను, నాకు ఎప్పటికి ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి, నాకు తెలుసున్నవి చాలా తక్కువే, ఎప్పటికి తెలుసుకుంటాను, ఇటువంటి ఆలోచనతో వెళ్ళిపోయాడు అనుకోండి, అటువంటి వాడు తరించడానికి వీలైన రీతిలో మళ్ళీ జన్మ పొందుతాడు. అంటే ఒక మహాపండితుడు కడుపున పుట్టి, పుట్టుకతోనే భక్తితో పుట్టి మళ్ళీ కర్మాచరణం మొదలుపెట్టి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. ఆఖరిది ఒకటి ఉంటుంది, శరీరం పడిపోతున్నా కూడా యోగము చేత శరీరము నేను కాదు అని తాను ఆత్మగా నిలబడి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఏదో ఈ వేలు నిప్పిడుతోందనుకోండి, ఇది నిప్పిడుతోందని తాను చూసి తెలుసుకుంటున్నట్టుగా సాక్షిగా ఉన్నట్టు, దీనికి ఆకలిస్తోందని తెలుసుకున్నట్టు, ఇందులో పదార్థం పడేస్తే ఇది దీనికి కడుపు నిండిందని తెలుసుకున్నట్టు, దీనికి దాహం ఇస్తోందని తెలుసుకున్నట్టు, నీళ్లు పోస్తే దీనికి దాహం తీరిందని తెలుసుకున్నట్టు, ఇది పడిపోతోందని సాక్షిగా చూస్తాడు. చూస్తూ అది పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉంటాడు. ఏమి బెసకడం, ఉద్విగ్నతను పొందడు. అలా నిలబడగలిగితే అది చిట్ట చివరి చింత, శుక్ల చింత అంటారు, మోక్షమును పొందుతాడు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, ఒకవేళ మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేక అమ్మా అని ఒక్కసారి చెంగాలమ్మని పిలిచామనుకోండి, ఆ తల్లి జోక్యం చేసుకుని భగవంతుడి వైపుకి తిప్పుతుంది. అది సగం శంకరుణ్ణి చూపించడం అన్న మాటకు అర్థం. ఈ మార్పుని ఎరుపు చేత సంకేతిస్తారు. తత్వతః ఎరుపు అన్నానే, ఆ ఎరుపుకి అర్థం అది. అందుకే చెంగాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నా నల్లగా ఉన్న రూపం గురించే ధ్యాన శ్లోకం చెప్పాలనేం లేదు. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనొచ్చు. ఎందుకని అంటే ఆమె యొక్క తత్వము ఎరుపు. ఎరుపు అంటే మార్పుకు సంకేతం ఎరుపు, జీవితానికి సంకేతం ఎరుపు, బలానికి సంకేతం ఎరుపు, ఆలోచనకి సంకేతం ఎరుపు, ప్రధానంగా మార్పుకి సంకేతం ఎరుపు. చీకటి పోయి పగలొస్తోందనుకోండి, వెలుతురు వచ్చే ముందు పూర్వ సంధ్య ఎరుపు వస్తుంది, అరుణోదయం అంటారు, ముందు ఎరుపు వస్తుంది. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు అనుకోండి, ఒక లేత జేగురు రంగు ఎరుపు వస్తుంది. పడమట సంధ్య, ఉత్తర సంధ్యలో సూర్యుడు దిగిపోతున్నాడు అనుకోండి, పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చే ముందు మళ్ళీ పడమట అరుణకాంతులు వస్తాయి, మళ్ళీ ఎరుపు. మార్పునకు సంకేతం ఎరుపు. ఇంతకాలం కొన్ని కోట్ల జన్మలు ఇంద్రియముల యొక్క సుఖములను మాత్రమే మార్చి 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 అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి జీవుడు ఏ జన్మలో ఉండనివ్వండి, కొంతసేపు కంటితో సుఖం, కొంతసేపు ముక్కుతో సుఖం, కొంతసేపు చెవితో సుఖం, కొంతసేపు నాలుగుతో సుఖం, కొంతసేపు చర్మంతో సుఖం, ఇవి కొన్ని వేల సంవత్సరముల నుంచి అనుభవిస్తున్నాడు. శరీరం మారిందంతే, కానీ చేస్తున్న పని మాత్రం ఇంతే. ఈ 5 ఇంద్రియములతో సుఖం, 3 అవస్థలు. ఇంద్రియాలతో తెలివిగా ఉంటే జాగ్రత్త, కలకంటే స్వప్నం, 3వది గాఢ నిద్రపోతే సుషుప్తి. ఈ 3 అవస్థలలోనే తిరుగుతున్నాడు. కాదురా, నువ్వు చెయ్యవలసిన పనొకటి ఉంది, నువ్వు భగవంతుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఇది లేకపోతే విష్ణు సహస్రం ఎలా చదువుతావు, ఇది లేకపోతే లలితా సహస్రం ఎలా చదువుతావు, ఇది లేకపోతే చెంగాలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా జోడిస్తావు చేతులు, ఈ కాళ్ళు లేకపోతే, ఈ శరీరం లేకపోతే ఎలా ప్రదక్షిణం చేస్తావు, ఈ నోరు లేకపోతే తల్లి ఆ కీర్తన ఎలా చేస్తావు. కాబట్టి ఈ శరీరం దేనికి వచ్చిందో దాన్ని వాడుకో తొందరగా. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇందులో జ్యోతి ఉండగానే దీంతో మంచి పనులు చేసి జీవుణ్ణి ఉద్ధరించుకో. తర్వాత అవిని విడిచిపెడితే ఏమో జ్యోతి ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ చాలా రంగురంగులుగా ఉందని చూస్తూ కూర్చుంటే ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు. ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఇది ఉంటుందని నమ్మకం ఏమిటి? కాబట్టి ఉండగా తొందరగా, అందుకే కురుపుణ్య మహోరాత్రం అంది శాస్త్రం. రాత్రి పగలు అని లేదు, మంచి కార్యము అన్నది వెంట వెంటనే చేస్తుండు, జీవుడి ఖాతాలో పడిపోతుంది. లేదు ఇది వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో. ఈ శరీరం వస్తుందని నమ్మకమేం లేదు. ఇంకా ఇది ఒకసారి రావడంగానే ఆగిపోయిందా, ఇక మళ్ళీ పుణ్యకర్మాచరణం చేయలేవు. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, ఈ మార్పు వస్తే ఎరుపు.
ఈ మార్పు ఎవరు తీసుకొస్తారంటే అమ్మవారు తీసుకొస్తుంది. అందుకే ఎప్పుడు ఆశలతోటి భోగాలు అనుభవించాలనేటటువంటి ఇంద్రియముల యొక్క లాలసతోటి ఉండేటటువంటి వ్యక్తిలో మార్పు తెచ్చి క్రమక్రమంగా మెట్లు ఎక్కిస్తుంది. ఎక్కించి ధన్యచింత వైపుకి తీసుకెడుతుంది. శాస్త్రం, పురాణం, భగవంతుడు, గురువు, క్షేత్రం, తీర్థం, ఆలోచన, ధ్యానం, యోగం, మంచి విషయం, ఇటువంటి వాటి మీదకి తిప్పుతుంది మనసుని. మెల్లిమెల్లిగా అది చిట్ట చివర శుక్ల చింత వైపు వరకు తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్లి ఆఖరణ యోగమునందు శరీరం విడిచిపెట్టి శివశక్తి ఐక్య రూపిణి పరమశివుడితో కలిపేస్తుంది. ఇక మళ్ళీ తిరిగి రాడు. అందుకని ఆ చల్లి ఎవరు? పరమకారుణ్యమూర్తి. ఆవిడ్ని ఏమని పిలవాలి అంటే మీరు ఒక పేరు పెట్టాలని ఏం లేదు ఆవిడికి. ఆవిడ పేరు ఒకటే, అమ్మా. అమ్మ అంటే పరమకారుణ్యము, పరమ సౌందర్యము. అమ్మ అన్న మాట కన్నా భయం పోయేటట్టుగా చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జాజలి మహర్షి జీవితంలో ఒక చిన్న ఘటన జరిగింది. దాన్ని మనం తెలుసుకుందాం. జాజలి అనేటువంటి మహర్షి పూర్వం ఒకనాడు జాజలి మహర్షి కదలుకోకుండా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఒక చోట కూర్చున్నాడు. అట్లా ఉండినప్పుడు ఆయన తల విపరీతమైన జుట్టు, ఆయనకి అవి పొదలు పొదలుగా పుట్టలు పుట్టగా కట్టేశాయి జుట్టు. అంత పెద్ద జుట్టు అయింది. అట్లా ఉండిపోయింది. అది ఎందుకు ఆయనకు అట్లా పెరిగింది. అట్లా ఉండినటువంటి జాజలి ఆ మహర్షి యొక్క తల పుట్టలుగా పెరిగిపోయింది. కొన్ని పక్షులు ఆ పుట్టలను చూసి ఈ గూడేదో బాగుందయ్యా, పెద్దగా విశాలంగా ఉంది, ఇది మనమంతా ఇక్కడ నివసించవచ్చు, అటువైపు మీరు ఇటువైపు మేము ఉంటామని చెప్పి వాళ్ళు పంచుకొని ఒక పెద్ద గూడులో అన్ని పక్షులు ఉండటానికి ప్రారంభం చేశాయి. గూడ్లు పెట్టుకొని కిలకిలా నవ్వుతూ ఆటలు పాడుకుంటూ ఆయన ఏదో తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ఏదో కదలలేదు. ఈ జాజలి మహర్షికి పక్షుల భాష బాగా తెలుసు. తన తలపై ఉండినటువంటి పక్షుల భాష వింటూ వింటూ ఆనందపడుతున్నాడు, తపస్సు చేస్తుంటున్నాడు. ఎన్నో నివసిస్తున్నాయి, అవి మాట్లాడుకుంటున్నాయి. ఆయన చాలా ఆనందపడ్డాడు. ఎంత గొప్ప నేను, నా తలకాయలో ఇంతమంది పక్షులు కూర్చున్నాయి, గుడ్లు కూడా పెట్టాయి, సంతానం చేస్తున్నాయి, ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ, నేను ఎంత పుణ్యాత్ముణ్ణి, నేను నిజంగా గొప్పవాడిని, నేను ముని సంఘంలో పెద్దవాడిని నేను. ఎందుకంటే నేను ఎవరిని హింసించటం లేదు కదా, అందరికీ కూడా ఉపకారమే చేస్తున్నాను కదా. కనుకనే ఈ పక్షులు కూడా ఆశ్రయం ఇచ్చాను, దీనికి కూడా నేను ఆశ్రయం ఇచ్చాను అనుకొని మురిసిపోయాడు. చాలా సంతోషపడ్డాడు, గర్వపడ్డాడు. మరికొంతకాలం గడిచిపోయింది. నా అంత మంచివాడు లేనే లేడు ప్రపంచంలో, పరోపకారి నేను, సహనశీలి నా అంత సహనశీలి లేడు, త్యాగశీలి లేడు, బుద్ధిమంతుడు లేడు, నాలా అహింసా వ్రతాన్ని చేసేవాడు ఈ భూమి మీదే లేడు. మనోనిగ్రహం ఒకటి, అహింసా వ్రతం ఒకటి చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ అహింసా వ్రతం చేసేటువంటి ధీరుడు ఎవరు లేరు ప్రపంచంలో, నేను ఒక్కడే. ఎవరికి దక్కనటువంటి తపస్సిద్ధి నాకు దక్కింది అని అహంకారించాడు. అహంకారంతో విర్రవీగాడు. అందరినీ కూడా నిందించి తప్పు కూడా చేశాడు. మిగతా మహర్షులంతా నిందించాడు. అలా నిందించడం కూడా హింస అవుతుంది కదా. ఇంత అహింసా వ్రతం చేస్తానని నిందించాడు, హింస అయిపోయింది. జాజలి మహర్షి యొక్క గర్వపు మాటలన్నీ కూడా తల మీద ఉండేటువంటి పక్షులు, నెత్తి మీద ఉన్నటువంటి పక్షులు విని కిలకిలా నవ్వాయట. సరిగ్గా ఆ సమయంలోనే ఆకాశవాణి చెప్తున్నది, ఓ మహర్షి, కాశీలో తులాధారుడనేటువంటి వర్తకుడున్నాడు, జనులందరూ కూడా అతడినే గొప్పవాడు అంటున్నారు,
నువ్వు మాత్రం ఇక్కడ నేనే గొప్పవాడిని అనుకుంటున్నావు. తప్పది నువ్వు చేస్తున్నావు. ఈ విషయంలో సందేహంగా ఉంది, కాస్త విచారించి తెలుసుకొని నువ్వు చెబితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నది. ఆకాశవాణి చెప్పింది అట్లా. చెబుతున్న ఆ మాటలకు జాజలి మహర్షి ఉలిక్కిపడ్డాడు, సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు, జతకు అసూయపడ్డాడు. జల్లస్ వచ్చేసింది వాడికి. నేనేమో తపస్సు చేస్తున్నాను, తాపసిని. వాడేమో వ్యాపారస్తుడు. కష్టమైన మంత్రాన్ని నేను జపించేవాడిని నేను. అతడేమో వర్తకుడు. అంచేత అతడు నాకన్నా ఎట్లా పెద్దవాడవుతాడు? సాధ్యము లేదు. నాకన్నా పెద్దవాడు కావటానికి సాధ్యం లేదు. అంటే ఎంత గొప్ప, సాధ్యం లేదు అనుకుంటూ వాడికి కాశీకి వెళ్ళి తులాధారుణ్ణి చూడాలా అనిపించింది. వెళ్ళి నేను మాట్లాడాలి వాడితో అనిపించింది, కలుసుకోవాలా అనిపించింది. తులాధారుడు జాజలి మహర్షికి నమస్కారం చేశాడు. వస్తూనే తులాధారుడు దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఆకాశవాణి చెప్పిన మాట నిజమో అబద్ధమో అని తెలుసుకోవటానికి వచ్చారా అని అడిగాడు. చచ్చాడు అక్కడికి. వస్తూనే జాజలి మహర్షి వస్తూనే తులాధారుడు ఏదో ఆ వ్యాపారం చేసుకుంటూ అంగట్లో కూర్చున్నాడు. ఏదో చింతపండు పొట్నం కడుతూ ఉన్నాడు. వస్తూ ఉండగానే నమస్కారం చేసి, ఆకాశవాణి చెప్పిందని వచ్చారా నన్ను చూడటానికి, నన్ను పరీక్ష చేయడానికి వచ్చారా? రండి రండి, కూర్చోండి అన్నాడు. అంతటితో వీడికి గర్వం సరిపోయినట్టు నెత్తి మీద ఉండిన గర్వం దిగుతూ వచ్చింది. ఆ మాటలకు జాజలి మహర్షి ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, ఎట్లా కనిపెట్టావు నువ్వు? ఆకాశవాణి చెప్పింది నీకు ఎట్లా తెలిసింది నీకు? ఎలా పట్టేశావు నువ్వు? పొద్దుటి నుంచి రాత్రి దాకా వ్యాపారం చేస్తూనే ఉంటావు కదా, ఎప్పుడైనా ఒక దేవుడి స్మరణ కూడా నువ్వు చేయలేదు కదా. అలాంటిది నీకు ఈ సంగతి ఎట్లా తెలిసిపోయింది? నీకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఎవరిచ్చారు ఇంతటి జ్ఞానం అని మాట్లాడుతున్నారు అని చెప్తూ అడుగుతున్నాడు. నిన్ను చూసి నాకెంతో ఆశ్చర్యం కూడా కలుగుతుందయ్యా. నీ వ్రత విధానం గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. నా వ్రత విధానం నేను చెప్పాను, నీ వ్రత విధానం చెప్పు, కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు. నువ్వు ఏమేమి వ్రతం చేస్తావు, పొద్దున్న ఎట్లట్లా చేస్తావని అడిగాడు. తులాధారుడు, మునీంద్ర, ఎవరిని దేనిని కూడా హింసించుకోకుండా ఉండటమే అహింసా వ్రతము. నొప్పి చేయకోకుండా ఎవరికి ప్రాణులు హింస చేయకుండా ఉండటమే అహింసా వ్రతం. ఈ రోజు నుంచి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటమే అహింసా వ్రతము చేసినట్లు లెక్క. ప్రతిజ్ఞ చేసుకోవాలి మనం. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ఎవరు ప్రారంభం చేస్తారో ఆ రోజు నుంచి అహింసా వ్రతం వాళ్ళకి వ్రతం పట్టినట్టు లెక్క. ఎవరిని కూడా హింసించకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇదే అహింసా వ్రతము. ఈ అహింసా వ్రతాన్ని ఆచరించడం వల్ల నాకు ఇంతటి జ్ఞానం వచ్చింది అయ్యానా, అందుకని నా జ్ఞానం ఇదే వచ్చింది. నేను అహింసా వ్రతం ఒక్కటే ఆచరిస్తున్నా, పరమాత్ముడిని స్మరణ చేసుకుంటున్నా, అంతే. సమస్త ప్రాణికోటికి మేలు చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు కొద్ది కీడు కలుక్కోకుండా చూస్తున్నాను. నేను ఎవరికి కీడు కలుక్కోకుండా, ఎవరితోనూ కొట్లాటలు నేను పెట్టుకోను, గొడవలు పడను, చాడీలు చెప్పను, ఎవరిని ద్వేషించను, దేనిని ఆశించను, తృప్తిగా ఉంటాను. కనుకనే నాకు దివ్యజ్ఞానం లభించింది. చూడండి ఎంత సులభం. దివ్యజ్ఞానానికి ఏ తపస్సు చేయాల్సిన పని లేదు అని చెప్పేశారు ఇక్కడ. చాలా సింపుల్. ఈ వ్రతం చేస్తే దివ్యజ్ఞానం కలుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కపారి చదివితే చాలు బుర్రకైపోతుంది, ఎక్కిపోతుంది. ఒక్కపారి ఎవరైనా చెప్తుంటే మంత్రం బుర్రకొచ్చేస్తుంది. ఎందుకంటే నీ మనస్సు చాలా ప్రశాంతతగా ఉన్నది అనే ఉద్దేశంతో. అన్ని ధర్మాల్లోనూ అహింసయే గొప్పది. అహింసకు మించిందేమీ ఏమీ లేదు. పశువులు కూడా మనలాంటి జీవులే. వాటికి కూడా వాటి బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది. అందుచేత వాటికి ఎలాంటి కష్టము కలిగించరాదు. ఈ జ్ఞానం కలిగి ఉండి వాటిపై దానికి చాలా ప్రేమ ఉంటుంది. అధిక భారాన్ని కూడా మోపరాదు. క్రూరంగా వాటిని కొట్టి హింసించరాదు. గుడ్డు మీద కూర్చుంటుంది. గుడ్డు పగిలి పిల్ల అయిన తర్వాత ఆ తల్లి దాని మీద కూర్చున్నప్పుడు, నేను చూశాను, దాని మీద కూర్చున్నప్పుడు
దీని బరువంతా దాని మీద పెట్టదు, పెడితే చచ్చిపోతుంది అది. అట్లా అట్లా ఉంటుంది అది, అట్లా పైనే పెడుతుంది. ఆ హింసనే చేయదు పిల్లలకి. సర్వభూతాలయందు దయగలిగి ఉండాలి. ఒక్కటే కాదు, అన్ని భూతాలు మన ఎదురుగా వచ్చింది అన్ని భూతాల మీద దయగా ఉండాలని మన సనాతన ధర్మం చెబుతూ ఉన్నది. నేను అది ఆచరిస్తున్నానయ్యా. నేను సామాన్యుడినే కానీ గొప్పవాడిని కాదు నేను అని చెప్పాడు. చదువుకోవటం లేదు నేను, తపస్సు యోగం వంటి పెద్ద పెద్ద మాటల గురించి నాకు తెలియవు. నాకు నా వంశధర్మంగా వస్తున్నటువంటి వ్యాపారాన్ని మాత్రమే నేను శ్రద్ధగా చేసుకుంటున్నాను. నాకు మన్ను కూడా బంగారం కూడా రెండు ఒకటే. నాకు ఈ రెండిటిలో నాకు తేడా అనేది నాకు తెలీదు. నేనేది కోరుకోను, ఏది వద్దనను, ఎవరిని ఏ రకంగా కూడా బాధించుకోకుండా ఉంటున్నాను. తృప్తిగా నేను ఉన్నాను. ఇదే నిశ్చలతత్వం అని తెలుసుకున్నాను అన్నాడు తులాధారుడు. జాజలి మహర్షి ఆశ్చర్యపోయాడు. తన నెత్తి మీద ఉన్నటువంటి పక్షులతో, పక్షులారా, ఈ తులాధారుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. పక్షులు ఇలా అన్నాయి, అవునయ్యా మునీంద్ర, ఆ మాటలు నిజమే, అందులో అబద్ధాలేమీ లేవు. నిజానికి మేము ధర్మదేవత యొక్క దూతలము, పక్షులుగా ఉన్నామంతే. పక్షులన్నీ ధర్మదూతలు, దేవదూతలు పక్షులు. అందుకే పక్షులను సాకండి, పక్షులకు ఆహారం పెట్టండి అనటం కారణం వాళ్ళంతా దేవదూతలు. మేము దేవదూతలమయ్యా, కావలసిగా వచ్చాము, నీ తలలో గుడ్లు పెట్టాం. నీకోసం నువ్వు త్యాగం చేసుకుని ఇతరులకు ఉపకారం చేశావు అనుకున్నావు. నేనే గొప్ప అనుకున్నావు. అనుకొని ఇతరులను నిందించావు. నువ్వు ఎప్పుడు నిందించావు. ఇతడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నప్పటికి కూడా ఎలాంటి లాభాన్ని కోరుకోలేదు, నిష్కాముడిగా ఉన్నాడు. నువ్వు మాకు ఆశ్రయం ఇచ్చావు, ఇచ్చి గర్వించావు, మునుల్లో శ్రేష్ఠుడని అహంకరించావు. నా అంత తపస్సిద్ధివంతుడు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అనేటువంటి అహంకారం నీకు వచ్చింది. విర్రవీగావు నువ్వు. నీది గర్వము, ఇతడిది నిష్కామ కర్మం. అందుచేత నీ మార్గం గొప్పదో అతడి మార్గం గొప్పదో తెలుసుకొని నువ్వు ఆచరించి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో ఎవరి మార్గం గొప్పదో అనేది నువ్వు తెలుసుకో అని పక్షులు చెప్పాయి జాజలికి. జాజలి మహర్షి ధర్మదేవత దూతలు నమస్కారం చేసి తన ఆశ్రమానికి వెళ్ళి తప్పును తిద్దుకొని అహింసా మార్గంలో నడిచి తరించాడు అని చెప్తారు. దీన్ని బట్టి మనకు దైవీ గుణాలను వృద్ధి చేసుకుంటూ గర్వించుకోకుండా ఎవరికి అప్పగించినటువంటి సేవను వాళ్ళు విధిగా చూసుకుంటూ ఉండాలా, చేయాలా. నాకు ఇది చెప్పారు, అప్పచెప్పారు, నేను ఇది మనస్తృప్తిగా చేయాలా, సేవకుణ్ణి నేను అనే వ్రతాన్ని మనం అవలంబించాలి. ప్రతిఫలాన్ని ఆశించుకోకుండా నిష్కాములై మంచి పనులు చేస్తున్న మనమంతా మంచిదే చేస్తూ ఉండండి, మంచినే కోరుకోండి ఉండండి, మంచి గురించి ఆలోచిస్తూ ఉండండి, మంచి విషయాల్నే మాట్లాడండి అని అంటూ జై గురుదత్త.